మహబూబాబాద్ మున్సిపాలిటీ 13వ వార్డు కౌన్సిలర్ స్వతంత్ర అభ్యర్థి ఆరేంద్ర వెంకటేశ్వర్లతో మా మెట్రో ఉదయం ప్రతినిధి ఓదెల సత్యనారాయణ ముఖాముఖి. 13వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా మీరు మీ వార్డు ఓటర్లకు చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటి? నేను ముఖ్యంగా ఈరోజు ఉదయం మెట్రో ఛానల్ ద్వారా మరి 13వ వార్డు ఓటరు దేవుళ్ళందరికీ నేను చేతులెత్తి నమస్కరించి మరీ నేను జోడించి నేను ఒక విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, నేను ఈరోజే కాదు గత 30-40 సంవత్సరాలకు ఈ 13వ వార్డు ప్రజలందరికీ సుపరిచితుని, అందరి మన్ననలను పొందినటువంటి వ్యక్తిని, సుదీర్ఘ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో 30 సంవత్సరాల నుండి దురదృష్టం నాకు టికెట్ రాకపోయినా నేను ఏ బాధపడకుండా ప్రజల మందలు నా ధైర్యం నాకున్నది, ప్రజల ఆశీస్సులు ఖచ్చితంగా నాకు ఉంటాయి, రేపు విజయం సాధిస్తానే దృఢ సంకల్పంతో నేను ముందుకు పోవాలని నేను ఒక క్యాండిడేట్గా స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేయడానికి సిద్ధమైన. ఇప్పటి వరకు ప్రజల ఆశీస్సులు నా మీద ఖచ్చితంగా ఉన్నాయి. నాకు వచ్చినటువంటి ఏసీ అనే ఒక సింబల్ ఎలక్షన్ కమిషన్ వారు నాకు నాకు విజ్ఞప్తి ఏసీ సింబల్ రావడం జరిగింది. దయచేసి ఓటర్ దేవులకు మరొక్కసారి నేను చేతులెత్తి నమస్కరించేది ఏంటంటే, నాకు ఈ ఏసీ సింబల్ మీద మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీ కనుక ఈ 13వ వార్డులో నాకు ఇచ్చినటువంటి అయితే నేను ఏ విధంగా మీ రుణాలు ఏ విధంగా తీర్చుకోవాలనే దృఢ సంకల్పంతో మీకు అత్యవసరమైన పనులు ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఆలోచన విధానాన్ని మీ ముందుండి నేను ఖచ్చితంగా అభివృద్ధి చేస్తానని, మీ ఆశీర్వాదం నాకు ఉండాలని పదే శిరస్సు వంతు పాదాభివందన చేస్తూ ఓటరు దేవులకు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేసిన మీరు మరి పట్టణంలోని మీ 13వ వార్డులో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వ సహకారంతో చేశారు ఒకసారి చెప్తారు. నేను ఈ ప్రభుత్వం ఏర్పడి సుమారు 2 సంవత్సరాలన్నర కావచ్చిన గతంలో గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి కూడా నేను ప్రతిపక్ష పాత్ర పోషించి పూర్తి స్థాయిలో పార్టీ డెవలప్మెంట్కు పయనిస్తూ ప్రతిపక్షంగా ఉండి గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఇదే క్రమంలో ఈ రామచంద్రాపురంలో ఈ 10 ఇయర్సే కాకుండా నేను అప్ టు 20 ఇయర్స్ 30 ఇయర్స్ బ్యాక్ ఈ ప్రాంతంలో సుమారు 1200 చదరపు గజాల విస్తీర్ణం గల ఒక స్థలాన్ని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అంతకుముందు కూడా గ్రామ పంచాయతీ ఉన్నటువంటి సమయంలో ఈ ప్రాంతం సువిశాలమైన ప్రాంతం, ఈ ప్రాంతం చాలా ఉద్యోగస్తుల అటువంటి ప్రశాంతమైన వాతావరణ జీవనం గడిపే ప్రాంతం. దీనికి ఒక దేవాలయం అనేది లేదు. ఈ దేవాలయానికి నాంది పలకాలనే దృఢ సంకల్పంతో ఒక రామాలయం కట్టాలనే విశ్వాసం నాకు కలగడం జరిగింది. అదే క్రమంలో కూడా నేను ప్రతి సంవత్సరం శ్రీరామనవమి అనే కార్యక్రమాన్ని విజయవంతంగా ఈ ప్రాంతంలో ఉన్న సుమారు 2000 మంది భక్తుల సమక్షంలో ఎవ్రీ ఇయర్ 30 ఇయర్స్ బ్యాక్ నుంచి నిర్వహించుకోవడం జరుగుతుంది. అదే క్రమంలో కూడా ఈ 1200 చదరపు గజాల గ్రీన్ ల్యాండ్ భూమిని అధికారికంగా నేను స్వాధీనం చేసుకుని ప్రహరీ గోడ నిర్మాణం దృఢ సంకల్పంతో నిర్మాణం చేయడం జరిగింది. అందులో భాగంగా గుడి నిర్మాణం కూడా మనం చేపట్టడం జరిగింది. 13వ వార్డు మీ స్వతంత్ర అభ్యర్థిగా మీ వార్డులో యువత, మహిళలు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, ఎలా మీకు సహకరిస్తున్నారు, స్పందిస్తున్నారు? ఇప్పుడు నా 13వ వార్డులో మొత్తం 2110 మంది ఓటర్లు ఉండగా దాంట్లో రామచంద్రాపురం అనే దాంట్లో పూర్తి స్థాయిలో ఒక 65% ఉద్యోగస్తులే పూర్తి స్థాయిలో ఉన్నారు. ఈ ఉద్యోగస్తుల యొక్క సంఖ్య పూర్తిగా నేను ఒక ఎడ్యుకేటెడ్గా ఒక 30 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో గడిపి అందరి మన్నలను పూర్తి స్థాయిలో ఎలాంటి చెడు అభిప్రాయాలు చెడు అలవాట్లు లేకుండా నిరంతరం ప్రక్రియ వాళ్ళతో మన్నలు పొందుతూ ముందుకు సాగుతున్న క్రమంలో ఈసారి ఆ ఉద్యోగ సంఘంలో అందరి ఉద్యోగస్తులు, ఆల్ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తుల యొక్క అభిమానం వారి పూర్తి స్థాయిలో నా వైపు పూర్తి స్థాయిలో మద్దతుగా ఖచ్చితంగా ఓపెన్ కాకుండా నాకు అభయం ఇచ్చారు. అదే ప్రక్రియలో నేను ఉద్యోగస్తు సంఘాల నాయకులందరికీ ఈ సందర్భంగా నేను అది రేపు విజయం సాధించిన వెంటనే వారి యొక్క రుణాన్ని కూడా నేను ఏ విధంగా తీర్చుకోవాలనే భావన నా మనసులో కలుగుతుంది. నాకు ముఖ్యంగా ఈ రామచంద్రపురం ఈ వార్డులో ఉద్యోగ సంఘాలు ప్రతి ఒక్క వ్యక్తిది కూడా నాకు ఆదరాభిమానాలు చూపుతారు. నేను విజయం సాధించడానికి ముఖ్య పాత్ర ఉద్యోగ సంఘాలు నా ముందున్నాయి. రెండవది కొంత ప్రాంతం కొంచెం ప్రభావం ఉన్నది. ఆ ప్రభావాన్ని కూడా నేను పూర్తి స్థాయిలో వాళ్ళకు విశ్లేషణ చేయడం జరిగింది. ఆ ప్రభావం వాళ్ళకు కొన్ని నీటి సమస్య కొన్ని ప్రాంతాలలో చాలా వాగ్దానం చేయడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా 13వ వార్డులో బరిలో కౌన్సిలర్గా నేను బరిలో ఉండి కౌన్సిలర్గా విజయం సాధించే దిశలో
ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల యొక్క సమస్యలపై నిరంతరం వారి యొక్క సమస్యలు అడుగుజాడల్లో నేను ముందుండి వారి సమస్యలను ఏ విధంగా మనం పరిష్కారం చేయాలనే దిశలో వారి యొక్క ఆలోచన విధానాలని నేను అనుసరిస్తూ పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క మెప్పును పొందే దిశలో నేను ముందుకెళ్తున్నా. ఖచ్చితంగా నేను విజయం సాధిస్తాననే ఆలోచనలో ఉన్నా. ప్రజల మన్ననలు కూడా ఈ రోజు వరకు పూర్తి స్థాయిలో నా వైపే ఉన్నాయి అని ఒక ధైర్యంగా చెప్పగలుగుతున్నా. 13వ వార్డులో ఉన్నటువంటి పేద ప్రజల సంక్షేమానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఒకసారి మాకు వివరించండి. ఇప్పుడు నేను ఈ ప్రాంతంలో సుమారు 40 సంవత్సరముల నుండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, మాస్ ఏరియా కావచ్చు, క్లాస్ ఏరియా కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఇతర కులాల అన్ని జాతుల ఏ విధంగా ఉన్నారనే ఒక విశ్లేషణ నాకు ఒక అనుభవపూర్వకమైన వాతావరణంలో నేను ఉన్నా. ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలలో మనకు మహబూబాబాద్ 13వ వార్డులో ఉన్న సమస్య కొంచెం డ్రైనేజ్ సమస్యతోనే కొద్దిగా ఇబ్బందులు. వర్షాకాలం వచ్చినప్పుడు దానికి కొంచెం వాటర్స్ క్లియరెన్స్ లేక కొంచెం బ్రేకప్ అవుతుంది. దానికి కూడా ఏ పరంగా చేయాలనేటువంటి నాకు ఒక అనుభవపూర్వకమైన వాతావరణంలో నేను ఉన్నా కాబట్టి నాకు భగవంతుడి అవకాశం ఒకవేళ నేను ఇస్తే దాన్ని నాకు ఒక అవకాశం అధికారులతో నేను చర్చించి దాన్ని ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకొని ఈ అభివృద్ధి పడమలో ప్రజలకు త్వరగా ఏది డెవలప్మెంట్ కావాలి, వారి యొక్క ఏ విధంగా వరకు మన్నలు పొందాలి అనే దానికే ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతనే ఇతర డెవలప్మెంట్లకు పోతాను. ముందు ముఖ్యమైన సమస్యల సమస్యల పరిష్కార మార్గానికే నేను పెద్దపీట వేస్తాను.